న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. చౌటుప్పల్ మండలం నేలవట్ల గ్రామంలో గత 10 రోజుల క్రితం కోళ్లు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. మృతి చెందిన కోళ్లను హైదరాబాద్ లో ల్యాబ్ కి నిర్ధారణ కోసం పంపారు. పరిశీలించిన ల్యాబ్ సిబ్బంది బర్డ్ ఫ్లూ అని నిర్ధారించారు. కిలోమీటర్ పరిధిలోని కోళ్లన్నింటినీ చంపనున్నట్టు తెలిసింది. నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫార్మ్స్ పై అధికారులు దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నల్గొండ నుండి రమేష్. జిల్లాలో మొట్టమొదటి కేసు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా జిల్లాలో బర్డ్ ఫ్లూ అనే కూడా బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. అధికారికంగా ప్రకటించింది మాత్రం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. 10 రోజుల క్రితం చౌట్పల్ నేలపట్ల గ్రామంలో కోళ్లు చనిపోవడం జరిగింది. వాటిని ల్యాబ్ కు పంపించగా ఈ రోజు అఫీషియల్ గా రిపోర్ట్ రావడం జరిగింది. ఆ కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉందని కూడా అధికారులు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో మొత్తం అక్కడంతా కూడా అప్రమత్తం జరిగింది. అధికారులు కొద్దిసేపటి క్రితమే ఆ పశు వైద్య అధికారి అక్కడికి చేరుకొని కూడా ఆ నేలపట్ల గ్రామంలోని మొత్తం 5 కోళ్ల ఫామ్లు ఉన్నాయి. 5 కోళ్ల ఫామ్ లో కూడా మిగతా కోళ్ల ఫామ్ లో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా 10 కిలోమీటర్ల వరకు ఒక సర్వేలెన్స్ జోన్ గా గుర్తించడం జరిగింది. గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను కూడా నిర్వహిస్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తం కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం కోళ్లు చాలా వరకు కోళ్ల ఫామ్లలో మృత్యువాత పడుతున్నాయి. వేల సంఖ్యలో కూడా మృత్యువాత పడుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడ బర్డ్ ఫ్లూ కేసు అనేది నమోదు కాలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే ఆ ల్యాబ్ రిపోర్టు రావడంతో కూడా మొత్తం అప్రమత్తం కావడం జరిగింది. అయితే అధికారులు కూడా చెప్తున్నారు. ఇటీవల మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఆ కోళ్ల ఫామ్ యజమానులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ అదేవిధంగా చికెన్ తింటే ఎలాంటి అనారోగ్యాలు ఉండవు, చికెన్ తినండి అంటూ కూడా చికెన్ మేళాలు నిర్వహిస్తున్న అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. కానీ ఒక్కసారిగా ఈ ఘటనతో మళ్ళా ఆ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆ కోళ్ల ఫామ్ పరిధిలో ఉన్నటువంటి చుట్టూ కిలోమీటర్ మేర కూడా ఒక సర్వేలో జోన్ గా కూడా గుర్తించడం జరిగింది. ఆ కోళ్లను కూడా చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం దాన్ని అది వ్యాపించకుండా కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వ్యాపించకుండా కూడా చుట్టూ ఆ 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో కూడా అన్ని కోళ్ల ఫామ్లపై అప్రమత్తత వేయడం జరిగింది. మిగతా వాటిని కూడా శాంపిల్స్ కు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చౌటుపల్లో నెలకొందని చెప్పవచ్చు. 10 రోజుల క్రితం 500 కోళ్లు కూడా ఇదే ఫామ్ లో కూడా మృత్యువాత పడ్డాయి. దానికి అనుగుణంగానే అక్కడి నుంచి ఆ ల్యాబ్ కు రిపోర్ట్ ను పంపడం జరిగింది. కొద్దిసేపు క్రితమే రిపోర్టు బర్డ్ ఫ్లూ గా తేలడంతో అధికారులు అక్కడి ఆ గ్రామానికి చేరుకొని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చికెన్ ఎగ్స్ తినడం ఆరోగ్యకరమేనా అని మనం అడిగిన ప్రశ్న కూడా అధికారి మాత్రం చెప్తున్నారు ఎలాంటి అనారోగ్యం కాలేదు, ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. ఎక్కువ సంఖ్యలో కూడా బాయిలర్ చేసుకోవాలని తినాలని చెప్తున్నారు. ఇప్పటికే కోళ్ల ఫామ్ యజమానులంతా కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా సంఖ్యలో కూడా అమ్మకాలు కూడా తగ్గాయి. కానీ అధికారికంగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని ప్రకటించడంతో మొత్తం కూడా జిల్లాలో మొత్తం ఒక అప్రమత్తత అయితే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. థ్యాంక్ యూ రమేష్.